నగరంలోని స్థానిక మైపాడు గేట్ నందు గల డీజీపీ కళ్యాణ మండపం నందు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నెల్లూరు జిల్లాకు చెందిన బెస్ట్ ఫుడ్ ఇన్ నెల్లూరు అవార్డు గ్రహీత షేక్ రియాజ్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అందుకు సహకరించిన నెల్లూరు ప్రజానికానికి, నా కస్టమర్ దేవుళ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, గత 25 సంవత్సరాలుగా అశేషంగా నెల్లూరు ప్రజానికం చేత మన్ననలు పొందినందుకు సంతోషంగా ఉందని, అలాగే హోటల్ అసోసియేషన్ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా దానికి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ముందుకు కూర్చోమన్నట్టు అంటున్నా, ముందుకి ఫోటో తీసేదానికి కానీ మీరు దాంట్లో ఎక్స్పెండిచర్ 2 లక్షలు చూపించడం, లాస్ట్ 2 years సంబంధించిన ఇయర్స్ దాని ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, దానికి మీరు ఐడి కార్డ్స్కి 2 లక్షలు ఖర్చు అనేది కూడా అది మీనింగ్లెస్ అని చెప్పి నేను భావిస్తున్నాను. దాని మీద సరే మీ అందరి అభిప్రాయం కూడా మీకు తెలియజేయాల్సిందే. చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారిని వీళ్ళందరినీ కలిసి మళ్ళీ రిప్రజెంటేటివ్ చేసి రాత్రి 12 గంటల వరకు పర్మిషన్ కావాలని మేము చాలా గట్టిగా మా కమిటీ పోరాడుతున్నామండి. దానికోసం కంపల్సరీ నెరవేరుస్తాము. తర్వాత విజయవాడ బిల్డింగ్కి మన ఆఫీసు దానికోసమే జిల్లా అధ్యక్షులందరూ వెళ్ళేటప్పుడు మన ఆఫీస్ తప్పకుండా నేను కూడా సార్ చెప్పాను. ఆ పాప కూడా వెంకీలాగా వేదిక రావాల్సిన చిన్నబాబు గారు తీసుకోవాల్సిన చిన్నబాబు గారు మరి నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, మన కొండయ్య గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా ప్రజలకు చేసినట్టుగా నేను సమీక్షిస్తున్నాను. రాత్రి మీరు వస్తారంటే 3 ఐటమ్స్ కట్టుకుంటే 10 రకాల ఐటమ్స్ పెట్టారండి. నిజంగా రియాజ్ ఇప్పుడు కూడా ధనంజయ గారు వచ్చారు. ధనంజయ గారు వేదిక రావాల్సిన కోసం రియాజ్ ధనంజయ రెడ్డి గారు నాకు ఎప్పుడు కూడా ఆత్మీయులు. వాళ్ళు 25 సంవత్సరాల కిందట డిఆర్తో స్టార్ హోటల్ ఓపెన్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మా అవినాబంధం అంతే సరిపోతుంది. మొన్న వాళ్ళ హోటల్లో మన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా అందరూ కూడా వారికి రిసీవ్ చేసుకోవాలని చెప్పి మనసారా అందరూ కోరుకుంటానండి. రాబోయే రోజుల్లో ఒక సినిమా ప్రపంచానికి ఇప్పటికే 3 సినిమాలు
బుక్ అయ్యింది అనే మున్సిపల్ కాస్ట్ ఇచ్చారు. తప్పకుండా మీరందరూ కూడా మీ ఊళ్ళో షూటింగ్ వచ్చినప్పుడు తప్పకుండా అఖిల మీ బిడ్డలు కొని ఆశ్రయించాలని కోరుకుంటాను. సో అందరికీ ముందుగా నమస్కారం అండి. సో మన నెల్లూరులో పుట్టి పెరిగి స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ లో నెల్లూరుని రిప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ ఫీల్ ట్రూలీ హానర్డ్ టు స్టాండ్ బిఫోర్ యూ యాజ్ మిస్ ఆంధ్రప్రదేశ్. సో నాకు ఇంత చక్కని స్టేజ్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ committee members అందరికి thank you so much for having me here for this beautiful opportunity. Thank you. రాష్ట్రం నుండి వచ్చిన ఈ ప్రతినిధుల బృందం ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందరికీ కలిసిమెలిసి అందరూ ఒకటి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరిక నాది ముందు ఫస్ట్ నుండి. అందుకని నాకు ఈ అవార్డు నెల్లూరులో ఎవరికి కాకుండా ముందు హజరత్ బాబు గారికి, తర్వాత డిఆర్ఎం ధనంజయ రెడ్డి గారికి, తర్వాత రియాజ్కి ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు నాకు కాదు ప్రధానం ఇచ్చింది మన జిల్లా ప్రజానికానికి, నెల్లూరు జిల్లా ప్రజానికు. 25 సంవత్సరాల నుండి గత 25 సంవత్సరాల నుండి నాకు ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నా కస్టమర్లకు, నా శ్రేయోభిలాషులకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు కాదు ప్రధానంగా ఇచ్చిన అవార్డు. ఎందుకంటే అందుకే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ. హోటల్ బెస్ట్ ఫుడ్ నెల్లూరులో బెస్ట్ బిర్యానీ అవార్డు ఇచ్చాను. నుండి వచ్చిన స్టేట్స్ నుండి వచ్చిన అందరూ ప్రముఖులకు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరావతి కృష్ణారెడ్డి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ అందరికీ సన్మానించడం ఈసీ మీటింగ్ జరిగింది. దానికి మా అధ్యక్షులు, ట్రెజరరు, సెక్రటరీ అందరూ రావడం జరిగింది. 13 జిల్లాల నుంచి అనేక మంది హోటల్ సోదరులందరూ ఇచ్చారు. సుమారు 5,000 మంది మెంబర్షిప్ ఉన్న సంస్థ, హోటల్ సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ₹1,00,00,000 ట్యాక్స్ కట్టే సంస్థ ఈరోజు చితికిన పడిపోయింది, అంటే జీవం లేకుండా పోయింది. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ ఉందంటే హోటల్ సంస్థ. మేము వాటర్ ట్యాక్స్ కానీ, బిల్డింగ్ ట్యాక్స్ కానీ, ట్రేడ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ అనేక ట్యాక్స్లు కట్టిస్తున్నాం. అలాంటి సంస్థకి ప్రభుత్వం సహకారం ఇవ్వాలి. ఇప్పుడే మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు చెప్పారు, మాకు అనేక రకమైన సమస్యలు. ఎందుకంటే ఒక హోటలు స్ట్రీట్ ఫుడ్ వల్ల దెబ్బతింటే 50 కుటుంబాలు రోడ్డు పడతాయి. పెద్ద హోటల్ అయితే 100 కుటుంబాలు రోడ్డు పడతాయి. అట్లాంటిది ప్రభుత్వం కూడా హోటల్ సంస్థను ఆదుకోవాలి. ఆదుకోకపోతే చిరిగిపోతుంది. ఇప్పటికే చాలా హోటల్స్ తీసేశారు, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ వచ్చేసినాయి. కాబట్టి హోటల్ సంస్థని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చాలా దూరం చెప్పిన మనకి టూరిజం కింద డెవలప్ చేయాలని వారి ఆశయాలతో మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా మా హోటల్ అసోసియేషన్ ఆదుకోవాలని చూస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ చెప్పారు, ఇండస్ట్రీ ప్లేసెస్ నైట్ 12 గంటలకి. అలాగే ఫుడ్ హెల్త్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు హోటల్కి రైడ్ చేయడం తప్పలేదు. కానీ హోటల్లో ఉన్న ఐటమ్స్ రోడ్డుని పడేసి మీరు పాచిపోయి చెప్పేసి చెప్పడం వల్ల ఒక హోటల్ దొరకకపోతే 50 కుటుంబాలు రోడ్డు పడి అక్కడ అప్పులు పాలవుతారు. మీరు తప్పకుండా వచ్చి చూడండి. రంగు ఐస్ క్రీమ్లో వాడితేమో అది మంచిది, మేము వాడితే పాయిజన్. ఇలాంటి పెట్టుకోవడం వల్ల హోటల్ పరిస్థితి దెబ్బతింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసిందంటే తప్పకుండా హోటల్ పరిస్థితి ఆదుకొని ఈ రాత్రి 12 గంటకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ హోటల్ రాకుండా, వచ్చినా కూడా మీడియా తీసుకురాకుండా చేసి మా హోటల్ సంస్థ వరకు అదే ఇండస్ట్రీ ఇస్తే మేము కొంతమంది ఉపాధి కల్పిస్తాం. ప్రతి ఒక్కరికి అన్నదానం అంటే మేము చేసే దాంట్లో ఎన్నో దానాలు చేస్తున్నాం. మేము అమ్ముకోవడం కాదు, అమ్ముకోవడం అనేది కానీ తప్పదు, ఈ ట్యాక్స్ల వల్ల అమ్ముకోవాలి. కానీ అమ్ముకున్నా కూడా 10 మందికి మేము సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే హోటల్ సంస్థని ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను. అలాగే 13 జిల్లా అందరూ వచ్చిన హోటల్ సోదరులకి మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. హోటల్స్ రన్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరికీ ఆ 5% చేసేయడం వల్ల ఇన్పుట్ అనేది లేకుండా పోయింది. ఎగ్జంప్షన్ లేదు,
ఆ ఇన్పుట్ లేకపోవడం వల్ల మేము సపోజ్ ఒక హోటల్ 5 లక్షల రూపాయలు పెర్ మంత్ ఎవరైనా రెంట్కి తీసుకుంటే దాని మీద 20% 1 lakh రూపీస్ జిఎస్టీ కట్టవలసి ఉంటుంది. అప్పుడు కట్టేవారు. ఆ 1 lakh మాకు ఇన్పుట్లో మేము అడ్జస్ట్ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఇప్పుడు మేము ఆ 1 lakh కూడా అంటే 5 lakhs ప్లస్ 1 lakh 6 lakhs మేము పే చేసి వస్తుంది. దానివల్ల కూడా చాలా మంది హోటల్స్ ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. ఆ జిఎస్టీలో ఈ 5% ఉన్న జిఎస్టీలో మాకు ఇన్పుట్ని ఇవ్వగలిగితే దానివల్ల ఈ రంగం మరికొంచెం అభివృద్ధి చెందిద్ది. ఎందుకంటే మెయిన్ అండి ఈ టూరిజం అని ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ ఏదో పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్కే వాళ్ళు ప్రయోజనాలు ఇస్తున్నారు తప్ప ఈ బడ్జెట్ హోటల్స్కి ఇవ్వట్లేదు. మేము బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ట్యాక్సుల రూపంలో కానీ మేము చాలా పే చేస్తూ ఉన్నాము. అట్లీస్ట్ కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తున్నాము. అలాగే పర్ ఇయర్ 2,500 నుంచి 3,000 crores వరకు బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా మేము పే చేస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు. మరి మీ ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు మెయిన్ ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే అందరికీ కూడా అన్ని పనుల్లో మాకు ప్రయోజనాలు కలుగుతాయని వాటిని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.